హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ వైబ్స్ అండ్ వ్లాగ్స్. నా బేకింగ్ 3 డేస్ క్లాస్ ఎలా అయ్యింది అని అయితే లాస్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా. ఇది కూడా థర్డ్ డేలోనే జరిగిందండి యాక్చువల్లీ. బట్ వీడియో లెంత్ అయిపోతుందని నేనైతే ఇంకొక వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను. మేము చేసిన కేక్స్ అంతా ఒక ఎత్తు అయితే, మనం ఎవరైనా కేక్స్ చేస్తాం, బట్ ఎవరైనా సరే రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో లాస్ట్ డే అయితే అన్నయ్య ఇదంతా పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి మాకైతే కట్ చేసి మా ఎదురుగానే మేము చేసిన కేక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి రివ్యూ అయితే ఇచ్చారు. మాకైతే అది కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఏ కేక్స్ చేసేయడం అండ్ చెప్పేయడం వదిలేయడం కాకుండా అన్నయ్య ఇంకొక స్టెప్ అయితే తీసుకున్నారు. లైక్ మేము ఎలా చేసాము, రోస్టింగ్ ఎలా చేసాము అండ్ ఎంత లెవెల్లో క్రీమ్ పెట్టాము, ఎంత మంచిగా పెట్టాలి ఏంటి అనేది కూడా మంచిగా చెప్పారు. అండ్ ఇది వచ్చేసి బటర్ స్కాచ్ కేక్, ఇది నేనే చేశాను. ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి 1 kg ఉంటుందన్నమాట. అండ్ నాకైతే అన్నయ్య చాలా మంచి రివ్యూ ఇచ్చారు. నేను మంచిగా చేస్తున్నాను అండ్ ఫ్రోస్టింగ్ ఏంటి, ఫినిషింగ్ ఏంటి, నేను మంచిగా చేస్తున్నాను అయితే నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అన్నయ్య. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదా, నేను ఎంతకి ఈ బేకింగ్ క్లాస్ అయితే తీసుకున్నానని చెప్పేసి. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తున్నానండి, నేను జస్ట్ 5000 రూపీస్కే ఈ బేకింగ్ క్లాస్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ 3 days కోర్స్ అనమాట. అండ్ మనకి ఇవన్నీ పేస్ట్రీసే నేర్పిస్తారు అన్నయ్య వచ్చేసి. ఇది వచ్చేసి మిక్స్ ఫ్రూట్, కొంచెం ఇది ఎలా అంటే అంత ఫినిషింగ్ మంచిగా ఉండదు, అంటే ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంత మంచిగా కనిపించదు అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ ఫారెస్ట్ కేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ నేను చేసిన కేక్ కట్ చేస్తారు. రివ్యూ కూడా అన్నయ్య నోటితోనే వినేసేయండి. సో విన్నారు కదా, నేను చేసిన కేక్కి అన్నయ్య అయితే రివ్యూ అలా ఇచ్చారు. అండ్ లేయర్స్ కూడా మంచిగా కనిపిస్తుంది అని అయితే అందరికీ చూపిస్తున్నారనమాట. అండ్ ఒకటి కూడా అన్నారు, ఐ కాంట్ టేక్ మై ఐస్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చేసినందుకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కేక్, ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ ఇది వచ్చేసి ఓరియో కేక్ అనమాట. అండ్ సింబాలిక్గా మనం ఓరియోస్ అన్నీ పైన పెడతాం, సో దట్ సింబాలిక్గా తెలుస్తుంది కదా ఓరియో కేక్ అని చెప్పేసి. అండ్ ఇలా అయితే మా కేక్స్ అన్నీ కూడా మాకు రివ్యూ అయితే ఇచ్చారు. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ట్రఫుల్ కేక్, ఇది కొంచెం చాలా అంటే చాలా రాయల్ లుక్ ఉంటుంది. అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం హెవీ క్రీమ్ లోడెడ్ ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే మొత్తం వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్స్. అండ్ మాకైతే అన్నయ్య అన్నీ కట్ చేశారు కదా, కట్ చేసిన పీసెస్ కూడా అంతా మాకు సపరేట్ చేసి ఎవరికి వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ వచ్చేలాగా అయితే మాకు పార్సల్ కట్టించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు కట్టిన పార్సల్ అయితే చూడండి ఎంత పెద్ద కవర్ వచ్చిందో. అండ్ ఇందులో అయితే చాలా ఉన్నాయి, లైక్ 1 kg కేక్స్, పేస్ట్రీ కేక్స్ అండ్ 1/2 kg చాక్లెట్ కేక్స్, కప్ కేక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో. సో అవన్నీ కూడా నేనైతే తీసుకెళ్తున్నాను. అండ్ మేము ఉండేది ఇక్కడైతే హైదరాబాద్లో ఇద్దరమే కాబట్టి మేమైతే ఇవన్నీ కూడా తినలేము కదా. అందుకనే ముందుగా అయితే మా హస్బెండ్కి అన్నీ చూపించాను మేము చేసినవి ఇవన్నీ అని చెప్పేసి. అండ్ చూసారా, నేనైతే ఒక బ్లండర్ మిస్టేక్ చేయడం వల్ల మా ఫేవరెట్ యాక్చువల్లీ చాక్లెట్ ఫ్లేవర్ కేక్స్ అన్నీ కూడా మొత్తం స్పాయిల్ అయిపోయింది. బాక్స్ అయితే కొంచెం చేజారడం వల్ల మొత్తం అంతా మిక్స్ అయిపోయినాయి అనమాట. నాకైతే చాలా బాధగా అనిపించింది, బట్ ఇంకేం చేయలేం కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మాకైతే ఇవైతే ఇచ్చారు కదా, ఇచ్చి పంపించినప్పుడు అందరికీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మా ఇంట్లో అయితే ఎవ్వరు ఉండరు కాబట్టి ఇద్దరమే ఉంటాము. సో మా హస్బెండ్కి ముందుగా అయితే టేస్ట్ చేయమని మొత్తం అన్నీ కూడా చూపించాను. అండ్ తనకి ఏవి ఫ్లేవర్స్ నచ్చితే అవన్నీ కూడా ఉంచుకొని మిగిలినవి అయితే మా అపార్ట్మెంట్లోనే కింద పిల్లలందరూ ఉంటారు కదా,
సో వాళ్ళకైతే ఇచ్చేద్దాం అనుకున్నాము. అండ్ మా హస్బెండ్కి కూడా చాక్లెట్ ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ముందుగా అయితే అవే టేస్ట్ చేస్తున్నారు. అండ్ నేనైతే పట్టుబట్టాను అనమాట, ఫస్ట్ నేను చేసిన కేకే టేస్ట్ చేయి అని చెప్పేసి. అండ్ అందుకే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే టేస్ట్ చేపిస్తున్నాను. అండ్ తనకి కూడా నచ్చింది అని చెప్పాడు. యాక్చువల్లీ తనకి నచ్చాలంటే చాలా కష్టపడాలి. అండ్ తనే మంచి రివ్యూ ఇచ్చాడంటే నాకు అనిపించింది ఐ థింక్ పర్లేదు మంచిగానే చేశాను అనిపించింది. అండ్ నేను కూడా టేస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటి అని, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ మేము వచ్చేస్తూ అయితే అన్నయ్య అయితే మాకు ఒక చిన్న బాక్స్లో మొత్తం ఒక హ్యాంపర్ బాక్స్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఇదైతే మాకు ఇందులో ఒక యాప్రాన్ ఒకటి ఇచ్చారు అండ్ బోర్డు. ఇది వచ్చేసి మొత్తం ఈ కిట్ అంతా కూడా 1/2 kg కేక్ పేస్ట్రీ కేక్ చేసుకోవడానికి సరిపోతుంది. సో అలా అయితే మాకు ఒక చిన్న కిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇవైతే మాకు స్పాచులా అండ్ విస్కర్స్ మొత్తం అన్నీ కూడా ఇచ్చారు. కప్స్ ఇచ్చారు, ఇందులోనే కప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా బేసిక్ కిట్ అనమాట. సో మనకి స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి యాక్చువల్లీ నేనైతే అన్నీ కొనేసుకున్నాను ముందే. బీటర్ ఏంటి మొత్తం అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, టర్న్ టేబుల్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ అన్నయ్య ఇచ్చారు, నాకైతే అది కూడా మంచిగా అనిపించింది. మనం ఇచ్చిన తక్కువ అమౌంట్కి ఇంత మంచిగా అన్నయ్య టీచ్ చేసి అండ్ మనకి ఇలా రిటర్న్లో ఇలా చిన్న చిన్నవి కూడా ఇవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ నేనైతే చాలా ఎఫర్ట్ అని చెప్తాను ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇంత మంచిగా టీచ్ చేయడం అనేది. నేనైతే చాలా అంటే చాలా వెతికానండి, ఎక్కడ కూడా నాకు మంచిగా అనిపించలేదు, ఎఫోర్డబుల్ ప్రైస్లో అనిపించలేదు. నాకైతే ఇది 100% 10 on 10 రేటింగ్ ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇలాంటి మోర్ వీడియోస్ మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching. Bye bye.